ఇచ్చాను, విగ్రహాలు తీసుకొని రా. ఓకే బాస్, పని అయిపోతుందిలే. స్పాట్కి వెళ్ళాలి. ఆ విధవాళ్ళని కూడా రమ్మని చెప్పరా. నువ్వేనా నా మీద రూల్స్ రాసిన రిపోర్టర్వి? అవును, నీ పాపాలన్నీ పేపర్లో వచ్చేలా చేస్తున్నా. ఇంతకు ముందు కూడా నీలాంటి వాళ్ళు ఎన్నో రాశారు. వాళ్లకు మిగిలింది చివరికి సావే. నువ్వు రాసిన రూల్స్కి నా ఎండి కూడా ఉండదు. నిన్ను అరెస్ట్ చేయించే వరకు నీ గురించి రాస్తూనే ఉంటా. అన్నా, వీడు చాలా ఎక్కువ మాట్లాడుతుండు. వీడి చావు గంట మోగాల్సిందే. తేరా నన్నే అరెస్ట్ చేయిస్తావా? పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను అరెస్ట్ చేసే మొగోడు ఉన్నాడా? ఉన్నాడు రా. నీలాంటి వాడి అంతు చూడడానికి సింహం లాంటి సిఐ గారు ఊర్లో దిగాడు రా. ఓహో, వాడికి చూసుకునే ఈ ధైర్యం. ఇప్పుడు వెళ్ళి వాడికి చెప్పుకోరా, నేనేంటో తెలుస్తుంది. వచ్చాడ్రా ఆఫీసర్. ఈ జర్నలిస్ట్ గారు చెప్పింది నీ గురించేనా? నా గురించి చెప్తేనే కాదు, నీలాంటి వాడు చూస్తేనే తెలుస్తుంది. నా గురించి నీకు తెలియదు. అన్ని డిపార్ట్మెంట్లకి నెలకి 10 లక్షలు మామూలే ఇస్తున్నా. నా లారీలు గాని నా సరుకు గాని చూస్తే ఏ ఆఫీసర్ అయినా సెల్యూట్ కొట్టి పంపించాలి. నలుగురు చెంచగాలను పక్కన పెట్టుకొని చిన్న చిన్న దందాలు చేసుకునేవాడివి. ఆఫీసర్, ఎక్కువ మాట్లాడితే బూటు కాలుతుందంతా. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. నాతో వస్తే కుక్కలా పట్టుకుని పోతా. మొరా ఇంచావనుకో కుక్కని కాల్చినట్టు కాల్చేస్తా. అడుగు ముందుకేశారనుకో కుక్కల్ని కాల్చినట్టు కాల్చేస్తా.
సిట్టింగ్ వేసి వాటాలు మాట్లాడదామని పిలుస్తావు, దేంతో ఒకదంతా సొల్లు మాట్లాడుతూ ఉంటావు. ఎవతిరా అది? ఆ శంకరగాడు పక్కనున్నప్పుడు మాట్లాడొద్దు, పర్మనెంట్ అనుకుంటాడు, వింటే గుండాగి చేస్తాడు వేదవ. నేను చావటం కాదే, కనిపిస్తే నిన్ను చంపేస్తా. నీ అబ్బా నా పక్కనే ఉంటే నాదంతో మాట్లాడతావా? చంపేస్తా నీ అబ్బా. కొట్టుకుంటున్నారు. లేదు లేదురా, ఓన్లీ ఫోన్లోనే, ఇంకా డైరెక్ట్గా కలవలేదు. చూడొద్దు కూడా, చంపేస్తా నీ అబ్బా. అబ్బా టైంకి వచ్చారా, రండి. ఏమైందిరా? ఏం లేదు, మందేద్దాం. ఆగురండి అబ్బా, చంపేస్తా నిన్ను. ఏయ్, వదలండిరా. మన ఫ్రెండ్ రా, వద్దు. వదలు. ఏయ్, ఆగురా రే. ఏయ్, చంపేస్తావని వదలండిరా. ఏయ్, వదలు. పదరా పదరా వెనకమ్మా. సార్ సార్, మిస్సింగ్ అమ్మాయిలు ఎక్కువైపోతున్నారు. అమ్మాయిలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు స్టేషన్ చుట్టూ తిరుగుతూ బోరును ఏడుస్తున్నారు. అవును సార్, ఈ కేసు మిస్టరీగా మారుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి సార్. డోంట్ వరీ, ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుందాం. పై ఆఫీసర్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. అతి త్వరలో ఈ కేసుకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఏంటి కబుర్లు? సేమ్ సార్, రాత్రి 12 గంటల తర్వాత అమ్మాయి మిస్ అయింది. కంప్లైంట్ తప్ప క్లూ లేదు. ఓకే, సీరియస్గా తీసుకుందాం. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. ఓన్లీ అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నారు. ఎవరై ఉంటారబ్బా? क्षुद्रनेत्रिणी, ओम भीम चंडा प्रदाते, ओम भीम चंडा प्रदाते, ओम भीम चंडा प्रदाते।
వలన తెచ్చి ఆరగిస్తావా? చండాకుని రక్త మాంసాల రుచి చూపిస్తావా? ఓం భీం భూం భ్రాం భ్రీం భ్రౌం. ఓం ఓం భ్రీం భ్రౌం భ్రీం భ్రాం క్రాం క్రీం క్రూం కాళికాదేవి సాం శ్రీం శ్రీం సుం సప్తశతి శక్తి దేవ్యాం. ఓం భీం భూం భ్రాం భ్రీం భ్రూం భ్రాం. సర్వ కోరికలు ప్రసాదించే మాత, శతకోటి వందనాలు. ఈరోజు అర్ధరాత్రి అమావాస్య గడియల దాటకముందే నా కోరిక నెరవేర్చుటకు బాలిక రక్త మాంసాలు చండాకు బలిచ్చాను. నీ రక్తదాహం తీర్చుటకు సునామీగా మారి లక్షల ప్రాణాలు నీకు బలిగా ఇచ్చాను. నీ రక్త నైవేద్యం కోసం మొన్న రైలు ప్రమాదం సృష్టించి వేల ప్రాణాలు రక్తార్పణం చేశాను. ప్రతి అమావాస్యకి ఓ నిండు ప్రాణ రక్త మాంసాలు చాండాకు నువ్వు చెప్పిన విధంగానే రుచి చూపిస్తున్నాను. ఇప్పటికే 99 మందిని బలి ఇచ్చా. మరో 2 బలి ఇస్తే పంచభూతాలకు అధిపతిని చేస్తాను. ఆ 2 బలిస్తే సర్వశక్తులు నావే. ఆ పంచభూతాలు నా ఆధీనంలోనే ఉంటాయి. కారకుడు ఆ భగవంతుడైతే ఈ సృష్టి వినాశానికి కారకుడు నేనే కావాలి. ఇకపై ఈ ప్రపంచమంతా నా కబంధ హస్తాలతో బంధింపబడి ఉండాలి. సర్వ హక్కులు నావే. మాతా క్షుద్ర నేత్రిణి చండా ప్రదాతే. తొందరపడకు. నీకు చెప్పిన మాట ప్రకారం ఆఖరి వధువును ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి పుట్టిస్తున్నా. తనకి 25 సంవత్సరాలు వచ్చిన తరువాత
అమావాస్య ఘడియలలో కన్యగానే తీసుకురావాలి. ముందుగా తీసుకురాకూడదు. అలా తెస్తే సద్ది చేయబడుతుంది. ఆ కన్యను నీవు తెచ్చి బలిస్తేనే అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది. వాడికి బలివధువు గురించి తెలిసిన తరువాత అష్టదిగ్బంధనం చేసి బంధించినా పాదరసంలా జారి వచ్చి నిన్ను అంతం చేస్తాడు. అతనికి నీ మంత్రశక్తులు పనిచేయవు. ఆ అమ్మాయికి పనిచేయవని చెప్పలేదుగా? తీర్చి బలివధువా? ఎక్కడ ఎక్కడ ఎక్కడా? అంకుల్ మీరా? నేనే. ఇంకెవరైనా వస్తున్నారా? అబే లేదంకుల్, ఎవరు రారు. రూమ్ రెంట్ సంగతి ఏంటి? ఈ వారంలో కట్టేస్తా అంకుల్. 4 నెలల రెంట్ ఇవ్వాలా? ఇలాంటి వాయిదాలు చాలానే చెప్పావు. కష్టాల్లో ఉన్నా కొంచెం అర్థం చేసుకోండి. ఇలాంటి అమ్మాయి డబ్బులు అడగలే గాని ఎంతమంది ఎవరు? డబ్బులు అడిగితే వేరేలా అనుకుంటారేమోనని భయం. ఏమీ అనుకోరు. నీ అందమే నీ పెట్టుబడి. అంటే అర్థం చేసుకో. 4 నెలల రెంటు 20,000. నీకింకా కావాలంటే ఇంకా ఇస్తా. ప్లీజ్. మీతోనా? ప్లీజ్. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను.
రేయ్, ఎవర్రా మీరు? జానీబై తాలూకా. మీ అమ్మా బాబు పేర్లేం పెట్టలేదా? రూమ్కి డబ్బు కట్టాం, తాగడానికి మందు ఉంది. మాతో ఏం పని సార్? వెళ్ళి పని చూసుకోండి సార్. ఏంట్రా పని చూసుకునేది? ఏంటి గొడవ? మీ ఎస్ఐ గొడవ చేస్తున్నాడు. ఊరికే కాలర్ పట్టుకోవడం కాదు, మేమెవరో తెలుసుకోండి. ఎవర్రా మీరు? డిపార్ట్మెంట్ అంటే రెస్పెక్ట్ ఉండాలి, లేదనుకో కాల్చి తప్పుతా. కొన్ని విషయాల్లో కాలర్ పట్టుకొని అడిగే హక్కు కూడా మాకుంటుంది. మీరెవరో తేలుస్తా, మేమేంటో చూపిస్తా. రండి. ఏంట్రా కొత్తగా కాఫీ డేకి తీసుకొచ్చావు? రాత్రి ఒక అమ్మాయిని చూసినా. అబ్బా, అంత బాగుంటుందా? బా మెరుపురా, రాత్రి అంతా నిద్ర లేదు అసలు. ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతారా బాబు? ఇది తిరగడానికి కాదు, ఉంచుకుంటా, లైఫ్ లాంగ్ ఉంచుకుంటా. వీళ్ళు మాట్లాడుకునేది నా బలి వధు గురించి కాదుగా? ఏ ఊరు మంది? అవతారం వింతగా ఉంది. మా ఊరికి కొంచెం నోటుదోలు ఎక్కువలేండి, ఏం అనుకోవద్దు. అగిపెట్టుందా? చెప్పానుగా ఏ అమ్మాయే. బాగుందిరా. బా, ఈ టేస్టే వేరురా. పడితే పండగే. ఏందే, వాడికి ముందే తెలుసా? అలానే చూస్తున్నావు? లేదే, ఇప్పుడే చూడటం. ఏందో దీని యాసాలు. రే ఇప్పుడు చూడరా. హాయ్. హాయ్. సమోసా తిన్నాను, అక్కడ ఫోన్పే లేదు. సో ఒక 100 రూపీస్ మీకు ఫోన్పే చేస్తా, క్యాష్ ఇస్తారా? 100. మీ నెంబర్ చెప్పండి. 9848012345. ఇది నంబర్. ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ. యా, ఓకే. మామా నెంబర్ వచ్చిందిరా. ఫోన్ నెంబర్ తీసుకున్నావుగా, పని అయిపోతుందిలే. ఇందాకటి నుంచి అలా చూస్తుంటే నీకోసం అనుకున్నా, 100 కోసమా? కాదే, నా కోసమే. తెలివిగా ఫోన్ పే అని చెప్పి నా నంబర్ తీసుకున్నాడు. అవునా? మరి నువ్వెందుకు ఇచ్చావే?
ఇవ్వాలనిపించింది. ఏం మాట్లాడతాడో చూద్దాం. మీ అమ్మాయా? మరి మీకు తెలిసిన వాళ్ళ అమ్మాయా? మరి ఎందుకలా చూస్తున్నావు? రేయ్, నువ్వు రారా, దాని లైన్లో పెట్టి వీడి సంగతి చూస్తా. వీడిని ఘోరంగా ఇవ్వాలి. ఐఎమ్ ప్రదీప్ శర్మ, ఓకే, క్రైమ్ బ్రాంచ్. ఓకే. సయిదా, స్పెషల్ ఫోర్స్. ఓకే, ప్లీజ్ బీ సీటెడ్. సార్, కేసు గురించి స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పండి. సార్, రాత్రి 12 గంటలకు తల్లిదండ్రుల మధ్యలో ఉన్న అమ్మాయిలు ఉన్న పలంగా మిస్ అవుతున్నారు సార్. ఓకే, మాకు అవసరమైనప్పుడు అడుగుతాం, ఫోన్లో చెప్పండి. విక్టిమ్స్ ని ఖచ్చితంగా పట్టుకుని తీరుదాం. రండి మేడం. లేటెస్ట్ మొబైల్ చూపించండి. వావ్, కాస్ట్ ఎంత? 40,000. ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చా? తీసుకోవచ్చు. ముందు ఎంత పే చేయాలి? ఎంతో కొంతలేండి మేడం, మీకు కావాలంటే తీసుకెళ్ళండి. అర్థం కావట్లే. మీకు మొబైల్ నచ్చిందా? చాలా బాగా నచ్చింది. మీకు మొబైల్ నచ్చింది, నాకేమో మీరు నచ్చారు. అంటే ఏం చేస్తున్నారు? ఎవరైనా చూస్తారు. ముందు మొబైల్ తీసుకెళ్ళండి. మరి సాయంత్రం రూమ్కి రమ్మంటావా? రా. అలాగే. బాయ్. ఎవరో మీరు పబ్లిక్ ప్లేస్ లో మందు అవుతున్నారు? సార్, చిన్న పార్టీ చేసుకుంటున్నాం సార్. పార్టీ ఏంట్రా? పార్టీ అంటే బార్లో చేసుకోవాలి, ఇలా పబ్లిక్ ప్లేస్ లో చేసుకుంటారా? ఇంకొకసారి మిమ్మల్ని ఇలా చూశాను, స్టేషన్కి తీసుకెళ్ళి తాట తీస్తా. కానిస్టేబుల్, ఇలా డీటెయిల్స్ తీసుకో. మీ డీటెయిల్స్ చెప్పండి. ఏ ఊరు మీది?
రావడానికి సిద్ధమవుతుంది. మంత్రాలోడా మంత్రాలోడా జానీబాయ్, పర్సెంటేజ్ అంతా మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఓకే భగవాన్జీ, సరుకు చేతులు మారగానే మీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ముందుగా విగ్రహాలు ఒకసారి మా జానీబాయ్ చెక్ చేసుకుంటాడు. అలాగే బాయ్. ఇక నుంచి విగ్రహాలు చేతులు ఎలా మారాలో నేను ప్లాన్ చేస్తాను. హలో, ఎవరు? నేనండి. కాఫీ డేలో కలిసే కదా. చెప్పండి. బాగున్నారా? చాలా బాగున్నాను. నీతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడండి, మాట్లాడండి. మీరు చాలా బాగుంటారండి. అవునా? మీ నవ్వు ఇంకా చాలా బాగుంటుంది. మీ వైపు అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది. అవునా? నిజమండి. ఆ రోజు నుంచి మళ్ళీ కనిపిస్తారనుకున్నా, కానీ కనపడలే. అంత అందంగా ఉంటానా? సూపర్గా ఉంటారండి. మళ్ళీ ఒకసారి కనిపిస్తే చూడాలనుంది. అవునా? ప్లీజ్ అండి. మిమ్మల్ని చూడాలంటే ఎక్కడికి రావాలి? ఫోన్లో పిక్ పంపిస్తా, చూసుకో. ప్లీజ్ అండి. రియల్గా చూడాలంటే ఎక్కడ కలవాలి? ప్లీజ్. సరే, పార్క్ దగ్గరికి రా. పార్క్ దగ్గరకా? yes. భగవాన్జీ, ఈసారేమిటి? శిలాశాసనమా, విగ్రహమా? విగ్రహమే. సూపర్. కానీ ఈ మధ్య దేవాలయాల్లో విగ్రహాలు, నగలు ఎక్కువగా పోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్త. నేనుండగా నీకు ఆ భయం అక్కర్లేదు. బిజినెస్ గురించి మాత్రమే ఆలోచించు. ఆ విషయంలో తేడా రాదులేండి. లాస్ట్ టైం కూడా తక్కువ ఇచ్చారు. అంటే అవి నగలు కదా? అంటే బంగారం కాదా? అవి కొట్టుకు రావడం ఎంత కష్టమో తెలుసా? శివ అనుకుంటే ఎంత పని లేండి. ఆ శివగాడేమి ఊరికే తేవట్లా. తెలుసండి, ఎవరి వాటా వాళ్ళదే. మేలిమి బంగారం. భగవంజీ, రేట్ అది? రేటు మనం మాట్లాడుకుందాం. శంకర్, మనీ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే సార్. ఇంకా ఎంత
ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇది వస్తుందా రాదా? హాయ్. హాయ్. హలో. హాయ్. చెప్పు. చూడాలని ఉంది. నాకు కూడా. ఎక్కడ కలుద్దాం? నువ్వే చెప్పు. మంత్రాలోడా బలి వద్దు ఒకరితో శృంగారానికి సిద్ధమవుతుంది. మంత్రాలోడా మంత్రాలోడా
ఏంట్రా వెయిటింగ్? భగవాన్ ఫోన్ చేస్తానన్నాడు. మరి శివ? భగవాన్ శంకర్, అక్కడికి జానీబాయ్ వస్తుండు డీల్ మాట్లాడటానికి. ఓకే సార్. సార్ పోలీసులు వచ్చారు. మీరు ఆ శివగాడి ఫ్రెండ్స్ సార్. ఫోన్లో ఎవరు? సార్ అడుగుతుండే వినిపించట్లేదా? నా ఫోన్ ఇటీరా సార్. భగవాన్. ఆ భగవాన్కి మీకు ఏంటి సంబంధం? సమాధానం చెప్పు. మమ్మల్ని చూడగానే ఫోన్ ఎందుకు కట్ చేశావు? మేం భగవాన్ మనుషులమని అర్థమైంది కదా. భగవాన్ మనుషులా? వీళ్ళని అసలు వదిలిపెట్టేది లేదు. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. ఎవరు నువ్వు? నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? అసలు నీకు నాతో పనేంటి? నీవు నా కోసం పుట్టిన బలివధువు. నీ రక్త మాంసాలు నావి. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య ఘడియల్లో నిన్ను మాతకు రక్తార్పణం చేస్తా. నీ రక్త మాంసాలు మాతకు పిండ ప్రదానం చేస్తా. బలి గడియలు రాగానే నీకు దర్శనమిస్తా. నాతో బలి ప్రయాణానికి సిద్ధంగా ఉండు, సరేనా? నువ్వు పూజించే ఈ ముక్కోటి దేవతలు నిన్ను ఎవరు కాపాడలేరు. నీతో శృంగారానికి వచ్చిన వాళ్ళని ఏం చేశాను తెలుసుగా? వాళ్ళందరినీ అలా చేసింది నేనే. నా చూపు మృత్యు బలికి సిద్ధంగా ఉండు.
చా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు? ఏంటి ప్రాబ్లం? నన్ను మర్చిపో. ఎందుకు? నేను త్వరలో చనిపోతున్నా. దేనికి? నన్ను ఒకడు తీసుకెళ్ళి ఏదో దేవతకి బలిస్తాడంట. నీకెవరు చెప్పారు? వాడే చెప్పాడు. ఈ రోజుల్లో కూడా నువ్వు అలాంటివి నమ్ముతున్నావా? నాకు తెలిసిన వాళ్ళలో ఇద్దరికి పక్షవాతం వచ్చేలా చేశాడు. నన్ను తీసుకెళ్లి బలివ్వడం ఖాయం. వాడెవడో తెలుసా? వాడు ఆ రోజు కాఫీ డేలో నీ ముందు కూర్చున్నాడు కదా. ఆ రోజు. ఓ వాడా? నువ్వేం భయపడకు. దుష్టశక్తి నుంచి కాపాడుకోవడానికి దైవశక్తి ఉంటుంది. నేను స్వామీజీని కలిసి వాడి నుండి నేను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటా. ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను. సార్, నాకు కావాల్సింది ఫస్ట్ అమ్మాయిలు తీసుకెళ్తున్న గ్యాంగ్. ఓకే సార్, మీ బాధ నాకు అర్థమైంది. ఖచ్చితంగా పట్టుకుందాం సార్. మిస్సింగ్ గర్ల్స్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. షూట్ ఎట్ సైడ్ ఆర్డర్ తీసుకొని రోడ్లపై పరిగెత్తించి కాల్చాలని ఉంది. ఎంత పెద్దవాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినా కుక్కలు చంపినట్టు చంపుతా. ఓకే సార్, మీ బాధ నాకు అర్థమైంది. నేను వచ్చాను కదా, వారం రోజుల్లో 2 కేసులు ఛేదిద్దాం. చూడండి, ఇంతకు ముందులాగా మీరు చేస్తున్న చిల్లర పనులు కాదు. భగవాన్, యాంటోనీ లాంటి వాళ్ళతో చేసే స్మగ్లింగ్. సరే భాయ్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. ఎవ్వరికీ అనుమానం రాకూడదు, ముఖ్యంగా పోలీసులకి. తెలుసు కదా భాయ్. తెలుసు. ఇంకో 2 రోజుల్లో యాంటోనీ బాయ్ ఊళ్ళోకి వస్తాడు. విగ్రహాలు ఎలా తీసుకెళ్లాలో మేము వాళ్ళు మాట్లాడుకుంటాం. మీరు చెప్పింది చేయండి చాలు.
స్టేట్మెంట్. నీ గురించి మొత్తం నాకు తెలుసు. ఏయ్, పిచ్చి వేషాలు లేకుండా మేము చెప్పేది సరిగా విను. ఆ భగవాన్ గారికి నీకు ఏంటి సంబంధం? నీతో వాడు ఏం చేయిస్తున్నాడు? నిజం చెప్పావనుకో నిన్ను ఈ కేసు నుండి తప్పిస్తా. లేదనుకో కాల్చి పడేస్తాం. సార్ ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. మా ఇద్దరి మధ్యలో సంబంధం చెప్పేస్తాను సార్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్. రేయ్, ఇక నుండి ఆ భగవాన్ గాడి ప్రతి కదలిక మాకు తెలియాలి. అలాగే సార్. సార్, అరెస్ట్ చేసి సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా? ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయకూడదు. ఒక స్టేటస్లో ఉన్న వాళ్ళు ప్లాన్ కరెక్ట్గా చేయాలి. ఎవిడెన్స్ దొరికేదాకా సీక్రెట్ ఆపరేషనే కరెక్ట్. శివ, మనం కొట్టేసిన విగ్రహాలు వెంటనే పైకి పంపాలి. అది నువ్వే చేయాలి. ఏంటి భగవాన్జీ, ఈ ఆంటోనీతో డీల్ అనగానే మీ వాడికి సౌండ్ లేదు? ఏంటి శివ, ఓకేనా? చివరికి మమ్మల్ని ఎదవలు చేస్తావా ఏంటి? ఏదో ఒకటి మాట్లాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తనిప్పుడు ఆపదలో ఉంది. ముందు నేను తనని కాపాడుకోవాలి. ఆ పని తర్వాతే ఇంకే పనైనా. ఒక అమ్మాయి కోసం నాకే ఎదురు చెప్తావా? నిన్ను చాలా నమ్మా. నాకు ఎదురు తిరిగితే ఏం చేస్తానో తెలుసుగా. దేవుడికే ఎదురు నిలబడి విగ్రహాలు తవ్వేవారిని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నువ్వు బెదిరిస్తే భయపడే దేవుడి భక్తుడిని కాదు, దేవుడి మెడలో నగలు కాజేసే దొంగని. నాతో పెట్టుకుంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుంది. ఉంటా. భగవాన్, నీ పవర్ ఇంతేనా? ఒక పనివాడు కూడా నీ మాట వినట్లేదుగా. వాడేంటండి ఇంత షాక్ ఇచ్చాడు? వీడు కాకపోతే ఇంకొకడు. నేను ప్లాన్ చేస్తాను. ఏం చేసినా యాంటోనీ బాయ్తో డీల్ జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన టైంకి విగ్రహాలు ఇవ్వాలి. శివ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మాంత్రికుడే అమ్మాయిలను తీసుకెళ్తున్నాడని చెప్తున్నాడు. కరెక్టే సార్, కానీ బ్లైండ్గా వాడినే నమ్మకూడదు. అమావాస్య రోజు వాని లవర్ని తీసుకెళ్తానని చెప్తున్నాడు కదా, అలాగే జరిగితే వాని నమ్మొచ్చు. ఓకే, అమావాస్య వరకు వెయిట్ చేద్దాం. ఈ కలియుగ దైవం సాక్షిగా నిన్ను కాపాడుకుంటాను. అర్ధజాతకురాలని. ఈరోజు సాయంత్రానికి అమావాస్య గడియలు రానున్నాయి. నా చావు నాకు తెలుస్తుంది. భయపడకు, నేను చూసుకుంటాను.
డిపార్ట్మెంట్. నా కోసమా? నేనేం తప్పు చేయలేదే. తప్పు చేసేవారే మమ్మల్ని చూసి భయపడుతూ మాట్లాడతారు. మీరెందుకు భయపడుతున్నారు? అంటే నేను గుడి, మీరు టెన్షన్గా ఉంది. కొంతమంది పెద్ద మనుషులు దేవుడి దర్శనం తర్వాత దేవుడిని కూడా తీసుకెళ్తున్నారు. అంటే అర్థం కాలేదు సార్. నిదానంగా అర్థమవుతుందిలేండి సార్. సార్ మరి నేను ఉంటా. బాలా, ఈరోజు అర్ధరాత్రి అమావాస్య గడియల్లో మనం ప్రయాణం మాతకు నీ రక్త మాంసాల రుచి చూపించాలి. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. నువ్వు చావుని ప్రేమిస్తే సుఖంగా ప్రాణం పోతుంది. అలాగే. భగవాన్ జీ, ఆ శివగాడు మీ కంట్రోల్లో లేడు. చెప్పిన టైంకి యాంటోనీ బైకి విగ్రహాలు పంపాలి. ఇప్పుడు ఎలా భగవాన్ జీ? చెప్పిన టయానికి యాంటోన్ బాయ్కి విగ్రహాలు అందుతాయి. ఎలా అండి? శివగాడు కాకపోతే శంకర్ గారిని లైన్లో తీసుకుందాం. సూపర్ భగవాన్ జీ. రే శంకర్, శంకర్, శివగాడి ప్లేస్ నీకు ఇస్తున్నాను. ఓకే సార్. ఈ డీల్ గురించి శివాకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలానే. వెల్కమ్ యాంటోనీ బాయ్. కూర్చోండి బాయ్. భగవాన్తో డీల్. ఓకే బాయ్. భగవాన్ పరిస్థితి ఏంటి? క్రిమినలే కానీ పర్ఫెక్ట్. నా గురించి తెలుసుగా, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. డోంట్ వరీ, అతనికి మన గురించి తెలుసు. అతను నేషనల్, మీరు ఇంటర్నేషనల్. ఇక్కడ కావాల్సింది స్టేటస్ కాదు, బిజినెస్. తెలుసు సార్, కానీ భగవాన్ దగ్గర ఉన్నవి వెల కట్టలేని విగ్రహాలు. నాకు తెలిసి చాలా పురాతనమైన విగ్రహాలు సార్. మేలిమి బంగారం. మార్వాడికి బంగారం గురించి బాగా తెలుసు అనుకుంటా. ఏది ఏమైనా అనుకున్న టయానికి విగ్రహాలు తీసుకెళ్లాల్సిందే. భగవాన్ మాటిస్తే చేస్తాడు. పోలీస్ పొలిటీషియన్ పవర్ కంటే భగవాన్ పవరే ఎక్కువ పనిచేస్తుంది. పోలీసుల గురించి తక్కువ అంచనా వేయకూడదు, చాలా డేంజర్. అవును సార్, మనం ముందు భగవాన్ని కలుద్దాం. ఓకే డన్. సార్, ఈ కేసు చాలా క్రిటికల్గా ఉంది. క్లియర్గా చెప్పండి మేడం. ఇక్కడ నా ఎంక్వైరీ ప్రకారం ప్రతి అమ్మాయి అమావాస్య రోజే మిస్ అవుతోంది. రెండో విషయం, ఒక్కడే పట్టుకెళ్తున్నాడు. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే
గుడిలో విగ్రహాలు కూడా మాయమవుతున్నాయి. అంటే విగ్రహాలు కొట్టేసే వాళ్ళే అమ్మాయిలను భరిస్తున్నారా? మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం కూడా అదే. నాకు ఒకటి మీద అనుమానం ఉంది. వాడిని ఫాలో అయితే విషయం ఏంటో తెలుస్తుంది. కరెక్టే సార్. వాడు ఎవరైనా కలుస్తున్నారో తెలుసుకుంటే మనకు క్లూ దొరకవచ్చు. ఎస్ సార్, వాళ్ళని ఫాలో అవుదాం. ఓకే మేడం. మీతో మాట్లాడాలి. ఎవరు నువ్వు? మీ శ్రేయభిలాషిని. ఒక్కడిని అడ్డు తొలగించుకుంటే విగ్రహాలను నిశ్చింతగా తీసుకెళ్ళచ్చు. విగ్రహాలేంటి? నువ్వు చేసే కార్యకలాపాలు అన్నీ నాకు తెలుసు నాయనా. శివ అనేవాడు మీ అనుచరులకు తొత్తుగా ఉంటూ మిమ్మల్ని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. వాడి అడ్డు తొలగించుకుంటే ఈ పని నెరవేరుతుంది. మీరు చాలా గొప్పవాళ్ళు. నాకు తెలియని నిజాన్ని చెప్పారు మీరు. ఏం కావాలి మీకు? నాకేం వద్దు నాయనా. ఆ శివగాడి సంగతి చూడండి. సార్, ఇక్కడ మనకి 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, ఆ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాడు ఒకడు. రెండోది, గుడిలో విగ్రహాలు దొంగతనం చేసే బ్యాచ్ ఇంకొకటి. కరెక్టే. విగ్రహాలు దొంగలించేది భగవాన్ బ్యాచ్ అని అర్థమైంది. అరెస్ట్ చేద్దామా? వద్దు. ఆ విగ్రహాలు ఎవరెవరికి అమ్ముతున్నారు, వాళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారనేది మనకు కావాలి. అందరినీ కలిపి ఒకేసారి అరెస్ట్ చేద్దాం. ఓకే, అలానే చేద్దాం. ఏంది భాయ్, వదిలించుకున్న దరిద్రాన్ని మళ్ళీ తెచ్చారు? నీ కుక్క నీ ఉప్పు తిని పెరిగి విశ్వాసం పోలీసులకు చూపెడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? మనం చేసే ప్రతి పని వీడు పోలీసులకు చెప్తున్నాడు. అంటే వీడు ఎస్, పోలీస్ ఇన్ఫార్మర్. నమ్మక ద్రోహి, చంపేస్తా. వద్దు, నేను విగ్రహాలతో దేశం దాటేదాకా ఈడు బతికే ఉండాలా. ఈడు పోతే ఖచ్చితంగా పోలీసులు మనపైనే పడతారు. మనకు మంచిది కాదు. సిటీలో ఉన్న మాకే ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, మీకెలా తెలిసింది బాయ్? అదే నేను. జానీబాయ్, మేము దిగామంటే విషయం సీరియస్ అవుతుందని తెలుసుగా? తెలుసు మేడం. ఏది ఏమైనా సరే సరుకు చేతులు మారాల్సిందే. ఓకే ఓకే సార్, ఈయన ఏం చేద్దాం? విగ్రహాలకు బలిద్దాం.
శంకర్, విగ్రహాలు యాంటోనీ బైక్ ఎలా పంపించాలో తెలుసుగా? తెలుసు బాయ్, అందుకే విగ్రహాలన్నీ ఒకే చోట కాకుండా వేరువేరు చోట్ల పెట్టించాం. భగవాన్జీ, ఇతనే మన శ్రేయాభిలాష్. ఆ శివగాడి గురించి చెప్పింది ఇతనే. దండం స్వామీజీ. ఆ శివగాడి గురించి మీకెలా తెలుసు? వాడి గురించే కాదు, మీ అందరి గురించి కూడా నాకు తెలుసు. రానున్న రోజులు మంచివి కావు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? భజన. మేమేం చేస్తే మీకెందుకండి? మాతో పనేంటి మీకు? శివగాడు ఎక్కడా? చిల్లర నా కొడుకు. ఎక్కడున్నాడో వెళ్ళి నువ్వే ఎత్తుక్కో. వాడు నోరు విప్పితే మీరందరూ చిల్లర వాళ్ళు అవుతారేమో. చూడు ఆఫీసర్, నీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా మాతో మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆధారాలు సంపాదిస్తా, మీ అంతు చూస్తా. ఒక్కొక్కడికి భజన పోలీస్ స్టేషన్లో పెడతా. మీ పోలీస్ స్టేషన్ నా గెస్ట్ హౌస్ లాంటిది. కొంతమంది ఫేక్ పోలీసులను చూసి అందరూ అలాంటి వాళ్ళే అనుకోకు. పోలీస్ వృత్తి దైవంగా భావించేవాడిని తాట తీస్తా. నీలాంటి వాడికి ఎలా బిస్కెట్ వేయాలో నాకు బాగా తెలుసు. నీలాంటి వాడి మెడలు ఉంచి లోపల ఎలా వెయ్యాలో నాకు బాగా తెలుసు. రేయ్, నేనేంటో తెలుసా? ఇలాంటి వాళ్ళతో చేతులు కలిపినప్పుడే నువ్వేంటో తెలిసింది. ఒక్కొక్కడిని రోడ్డుపై ఊటుకాలతో తన్నుకుంటూ తీసుకుపోకపోతే నా పేరు ఆంజనేయులు. ఆంజనేయ రెడ్డే కాదు. ఇంత దూరం వచ్చాక సవాలేరా నీకు? నాతో సవాల్ చేస్తే శాలరీలు లేచిపోతాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు నాయనా. మీరెవరు స్వామి? గ్యాంగ్లో కొత్తగా కనపడుతున్నారు. వీళ్ళ మిత్రుణ్ణి. ఆ శివగాడి గురించి మర్చిపోండి, ప్రశాంతంగా ఉంటారు. ఓ, అర్థమైంది. నీకు వీళ్ళకి అందరికీ కలిపి పెడతా చెక్. నన్ను శాపం నుంచి విముక్తురాలను చేశావు. నీకేం కావాలి? నా ప్రియురాల్ని ఆ మాంత్రికుడి నుంచి కాపాడుకోవాలి. మాంత్రికుడు బలివధువును తీసుకొచ్చి మాతకు బలిచ్చిన తరువాత 40 రోజులు యజ్ఞం చేసిన తరువాతే అతనికి శక్తులొస్తాయి. కానీ బలిచ్చే ముందు తను ఒక స్త్రీతో తృప్తి పొందాలనుకుంటాడు. కానీ అతని దేహమంతా మంత్రాలతో విషమయము గనక అతను ఏ స్త్రీతో కలిసినా తను చనిపోతుంది. కాబట్టి తనలో ఉన్న మంత్రశక్తులన్నీ ఒక చెట్టుకు వేసి స్త్రీ దగ్గరికి వస్తాడు. అప్పుడు వాడు మామూలు వ్యక్తి. అప్పుడు అతన్ని చంపగలిగితే నీ ప్రియురాల్ని కాపాడుకోవచ్చు. నేను అందమైన వధువుగా వాడికి కనిపిస్తా. వాడు ఖచ్చితంగా నా వైపు వస్తాడు. నా దగ్గర నుండి పోయేలోగా నువ్వు అతన్ని చంపాలి. లేదంటే సృష్టిని శాసించే ఘోర రాక్షసుడవుతాడు. అలాగే ధన్యోస్మి మాత. వెళ్ళు నాయనా, విజయోస్తు. రేయ్,
నీ ఫోన్ ఇవ్వరా. నా ఫోన్ మీకెందుకు? ఇవ్వమన్నప్పుడు ఇవ్వరా. సార్ తప్పు చేస్తున్నారు. నేనెవరో తెలుసుగా? తెలుసురా, నువ్వు ఆ భగవాన్ గారి కుక్కవి. నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు సీక్రెట్గా అరెస్ట్ అవుతున్నావు. మా భగవానుకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ముందు నిన్న అరెస్ట్ చేస్తుంది. వీడితో మాట్లాడండి సార్. పదరా. మా భగవాను గురించి మీకు తెలీదు. మిమ్మల్ని వదలడు. ఆ భగవాన్ గాడే మన దేవుడా? దొంగ. ఆ భగవాన్ గాడి తొత్తు జ్ఞాని గాడి గురించి కూడా తెలుసు, నీ గురించి కూడా తెలుసు. పదరా. రేయ్, మాతో పద్ధతిగా వస్తే పద్ధతిగా తీసుకెళ్తాం, లేకుంటే తన్ను కూడా తీసుకెళ్తాం. నడవరా. పదా. ఈ టైం కోసమే వెయిటింగ్. ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎంత కావాలో చెప్పు, నీ ముఖం మీద కొడతా. ఎక్కువ మాట్లాడితే తల పేలిపోతుంది. నేనెవరో తెలుసా? ఇంటర్నేషనల్ పోలీసులే నన్ను ఏం చేయలేకపోయారు. చా, నోరు ముయ్యిరా. ఆఫ్టర్ ఆల్ ఒక దొంగవి. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తావురా? ట్రాన్స్ఫర్ చేపిస్తావా లేక సస్పెండ్ చేపిస్తావా? ఆర్డర్ వచ్చే లోపు నీ తల నిండా బుల్లెట్స్ ఉంటాయి. సార్ తొందరపడదు, వీళ్ళను ప్రాణాలతో అరెస్ట్ చేయాలి. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్. సొసైటీలో మా గౌరవం పోతుంది. గౌరవం గురించి ఇప్పుడు గుర్తొచ్చిందా? దేవుడి గుళ్ళు దర్శిస్తూ దేవుడి విగ్రహాలే కొట్టేస్తారా? మిమ్మల్ని వదిలేదే లేదు. ఫైనల్ గా చెప్తున్నా, పదండి. ఓం భాం భ్రీం భ్రూం భద్రే. ఓం క్రాం క్రీం క్రూం కాళికాదేవి. ఓం సాం సిం సుం సప్సి దేవ్య. ఓం నమో భగవతే. ఓం నమో.
లక్ష్మి ఏం కాలేదుగా లక్ష్మి? లక్ష్మి లే లక్ష్మి లే. శివ నీకేం కాదు, నేను వచ్చేస్తా. లక్ష్మి లే లక్ష్మి. సరే పద ఇంటికి వెళ్దాం. Like and subscribe Eagle Media Works.